మరి మీ అందరికీ ఒక విన్నపం. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో టేక్లో సోమారం గ్రామాన్ని నుంచి నిలబడ్డ భాగ్యవతి మల్లేశం గారిని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలనలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 200 యూనిట్ల కరెంటు బిల్లు ఉచితమైతుంది, బస్సు ప్రయాణం మహిళలకు ఉచితమైతుంది, సన్న బియ్యం పేదోళ్ళకి ఇచ్చే కార్యక్రమం దేశంలో ఎక్కడ లేనట్టు ఓన్లీ తెలంగాణలో 13,000 కోట్ల రూపాయలు పెట్టి మరి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం అయితుంది. రేషన్ కార్డు గత 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచన నాడు లేకుంటే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఆ రోజు ఇవ్వకూడదు. మరి ఈ రేషన్ కార్డుల కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది. మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా నాడు కాంగ్రెస్ హయాంలో, వైఎస్ఆర్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే మళ్ళా గత 10 ఏళ్ళు ఒక్క ఇల్లు ఏ ఊర్లో కూడా కేసీఆర్, కేటీఆర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టియలే. మరి ఎందుకు సోయి లేకుండే, ఆలోచన లేకుండానో తెలియదు నాటి ప్రభుత్వానికి. ఈ రోజు కాంగ్రెస్ వచ్చినాకనే మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు మొదలైన ఏ ఊరికి పోయినా పేదోనికి ఇల్లు ఉందంటే అది కాంగ్రెస్ తోటే అయింది తప్పితే ఇంకొకరి తోటి కాదు అని ఈ సందర్భంగా చెప్తున్నాం. మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు ఈ ఊర్లో 20 ఇండ్లు వచ్చినాయి. టేక్లో సోమారం గ్రామంలో 20 ఇండ్లు వచ్చినాయి. పేదవాళ్ళకు దాదాపుగా అయిపోతున్నాయి. ఇంకో 5-10 ఇస్తే మరి పేదవాళ్ళందరికీ కూడా అయిపోతాయి. నెక్స్ట్ మళ్ళా ఇంకా కొద్దిగా ఉన్నతంగా ఉన్న వాళ్ళకు 2వ విడత వస్తుంది. మన 3వ, 4వ రాని వాళ్ళు ఎవ్వరు ఇబ్బంది పడదు. అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఏ గ్రామం పోయినా ఇందిరమ్మ ఇల్లు పండుగ వాతావరణంలో కట్టుకుంటున్నారు. మంచి వాతావరణం ఉన్నది. అనేక సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి. మరి ఈ మధ్యలో ఈ రోజు ఏదైతే చీర మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న పోయిన వారం కింద ఇచ్చిన చీర ఏదైతుందో మరి నాడు కేసీఆర్ గారు ఇచ్చిన చీర ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా మనం ఇచ్చిన చీర ఎట్లుందంటే ఎందుకు చెప్తున్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఒక పద్ధతి, ఒక నిబద్ధత, నిజాయితీతో చేస్తుంది. ఆ రోజు ఏదో చీరలు ఇవ్వాలని ఓ పేరుకు ఓ పాలిస్టర్ చీర తీసుకొని ఓ ప్రింటెడ్ స్టాంపింగ్ కొట్టినట్టు కొట్టి ఆ చీరలు బెదిరి పెట్టినట్టు ఉండేది. ఈ రోజు మన చీరలు జరి అంచు మంచి చీరలు ఇస్తే ఈరోజు మహిళలు సంతోషంగా ఉన్నారు. మరి ఈరోజు అంటే ఏ కార్యక్రమైనా పద్ధతిగా మంచిగా చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. సరే, మన భువనగిరి నియోజకవర్గానికి కూడా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బునాది గాని పిలాయిపల్లి ధర్మాడి కాల్వలకు ఎప్పుడు ఇవ్వనట్టుగా 485 కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి. ఆ నిధులతోటి బునియాది గాని కాలువ మొదలైంది, పిలాయిపల్లి ధర్మాడి కాలువలు మొదలైనవి. మరి మొన్న ఇంకా కాలువ పూర్తి కాలే, మొదటిసారి టేక్లో సోమారానికి బునియాది గాని కాలువనికి నీళ్లు వచ్చినాయని చెప్పడానికి సంతోషంగా ఉందని సందర్భంగా చెప్తున్నాం. ఈ ప్రాంతంలో ఓనిగొండ మండలంలో ఊర్లో ఏ ఊర్లో ఒక్క ఎకరం కూడా వ్యవసాయ యోగ్యం కానీ భూమి ఉండదు. ప్రతి ఎకరాకు నీళ్లు అందించే కార్యక్రమం కాంగ్రెస్ పాలనలో మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తూ, ఇవే కాకుండా ఈ బ్రిడ్జిలు కానీ ముఖ్యమంత్రి గారు స్వయాన మన మండలానికి వచ్చిండు. అంటే ఈ సంఘం దగ్గరికి వచ్చి ఈడనే పాదయాత్ర చేసిండు. ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి ఏదైనా పాదయాత్ర చేసినట్టే ఓన్లీ మన సంఘం దగ్గర చేసిండు. అది మూసి ప్రక్షాళన కోసమే చేసిండు తప్పితే ఇంకోటి కాదు. ఉమ్మడి నల్లగొండ ప్రజల కోసం చేసిండు. ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గం మరి మూసి కాలుష్య బారిన పడి ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం వచ్చిండ్రు. వచ్చినప్పుడు ఆడ బ్రిడ్జ్ కూడా 47 కోట్లతో శాంక్షన్ చేసిండ్రు. టెండర్ కూడా పిలిచిండ్రు. అది మరి ఆ త్వరలో బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అవుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అట్లనే భువనగిరి నుంచి చిట్యాల కూడా హ్యామ్ రోడ్డుగా మరి ఈ రోడ్డును కూడా 4 లేన్ల రోడ్డుగా తీర్చే మరి కొత్త రోడ్డు నిర్మించే కార్యక్రమం కూడా ఇది కూడా శాంక్షన్ చేసుకున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు శాంక్షన్ కూడా జరిగింది. మనకున్న సమస్యల్లో సాగునీరు ఇవ్వాలి, రైతుకు ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి. మూసి మీద బ్రిడ్జిలు కావాలి, రుద్రవెల్లి బ్రిడ్జ్ కావాలి, జంపల్లి బ్రిడ్జ్ కావాలి, మరి సూరపల్లి బ్రిడ్జ్, శివారెడ్డిగూడెం బ్రిడ్జిలు కావాలి. ఎక్కడికక్కడ ఆఖరికి పొద్దటూరులో కూడా వాళ్ళు అడిగినరా. మరి ఒకసారి నేను పోయినప్పుడు చూసిన పొద్దటూరు మీద కూడా ఒక కల్వర్ట్ వర్కుట్పల్లికి రోడ్ వేసే కార్యక్రమం కూడా చేపిస్తున్నాం. మరి ఇది లో లెవెల్ బ్రిడ్జ్ చేస్తూ మన ఎదురుగూడెం పొద్దటూరు మీదకి వెళ్ళి వర్కుట్పల్లికి బ్రిడ్జ్ కూడా వేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అవుతున్నాయి. ప్రతి అభివృద్ధి కార్యక్రమం మీద దృష్టి పెట్టి చేస్తున్నాం. ఒలిగొండలో ఇంటగ్రేటెడ్ స్కూల్ కూడా మన భువనగిరి నియోజకవర్గం ఇంటగ్రేటెడ్ స్కూల్ ఇక్కడ శంకుస్థాపన త్వరలో చేసుకోబోతున్నాం. ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నా వరకు వస్తే మీకు చెప్పాలి. మనకు వచ్చిన ఫండ్స్లలో 40% ఒలిగొండ మండలంలో పెట్టిన 40%. మనకి ఎన్ని రావాలి? 20% రావాలి. 40% ఒలిగొండ మండలంలో పెట్టిన
ఎందుకంటే ఇక్కడ మరి చాలా పెద్ద మండలం, ఎక్కువ పెట్టుకుందామని పెట్టుకున్నాం. మళ్ళీ ఆ మండలాలకు కూడా న్యాయం చేసినాం. వాళ్ళకి హెచ్ఎండి నుంచి నిధులు తీసుకొచ్చి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా అక్కడ హెచ్ఎండి నుంచి ముఖ్యమంత్రి గారిని అడిగి 56 కోట్ల రూపాయల నిధులు కూడా తీసుకొచ్చి అక్కడ ఆ ప్రాంతాన్ని కూడా దృష్టితోటి అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి పాలన, రేవంత్ రెడ్డి గారిని మీరు సర్పంచ్ గెలిపిస్తే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టే, ఎమ్మెల్యేను ఆశీర్వదించినట్టే. ఒకటి చెప్తా ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఓ టీఆర్ఎస్ సర్పంచ్ గెలిస్తే మా దగ్గరికి వస్తాడా? ఏదైనా పని అడుగుతాడా? అవునా కదా? కాంగ్రెస్ సర్పంచ్ అయితే మా దగ్గరికి వస్తాడు. ఇక మా మల్లేష్ వచ్చిండు, మమ్మల్ని ఈ పని అడిగింది, బాధ్యత వచ్చింది, ఈ పని చేద్దాం అడిగితే ఇక బాధ్యతనే చేయాల్సిందే. ఈ టీఆర్ఎస్ అయితే ఆయన రాడు పోడు, ఎప్పుడన్నా వస్తే ఒకసారి ముఖం చూపెట్టిపోతాడు, అంతే కదా. సో పనులు కావాలంటే కాంగ్రెస్ సర్పంచ్ గెలవాల్సిన అవసరం ఉంది. నేను ఎట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గరికి పోతే నాకు ఎట్లా పని చేస్తాడో ఇక్కడ సర్పంచ్ కూడా కాంగ్రెస్ ఉండాల్సిన అవసరం. ఇది ప్రధానమైంది. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ సర్పంచ్ గెలిస్తే టేక్ల సోమవారం ఇంకా బాగా అభివృద్ధి జరుగుతుంది. నేను కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతా. మీరు మరి భాగ్యవతి మల్లేష్ను మంచి మేయర్తో గెలిపించండి. ఈయన గురించి కూడా చెప్తే, నేను 25 లక్షల రూపాయలు పెట్టి కాల్వకు సొంతంగా నిధులు పెట్టి చేసుకొచ్చిన వ్యక్తి, అంటే ఊరి మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి, ఊరి మంచి మనసు ఉండి ఊరి కోసం ఏం చేయాలి. భాగ్యవతి కూడా మరి ఆమె సక్సెస్ఫుల్ మహిళ, అన్ని పనులు మంచిగా చేసుకునే ఆలోచన ఆమెకు కూడా ఉంది. కాబట్టి సో ఇట్లాంటి ఊరి మీద దృష్టి ఉండి ఊరికి మంచి చేయాలనేటోళ్ళే సర్పంచులు కావాలి. సో అట్లాంటి వ్యక్తి కాబట్టి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాం. అందరికి నమస్తే. ఓకే, ఇంకోటి రేషన్ కార్డులు రేషన్ తీసుకోవడానికి అక్కడికి సోమవారం నడిబొడ్డు పోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఊర్లోనే ఇక్కడనే రేషన్ బియ్యం ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి ఇక్కడనే ఇచ్చే కార్యక్రమం చేస్తామని సందర్భంగా చెప్తున్నాం. లైబ్రరీ ఆడ చేసుకుందాం, ఓకేనా? అది కూడా చేసే కార్యక్రమం చేద్దాం. మంచిది. మరి అందరికి నమస్తే.